అప్డేట్స్ చూద్దాం. భాకరాపేట రోడ్డు ప్రమాద మృతుల డెడ్ బాడీలు అనంతపురం జిల్లా ధర్మవరానికి చేరుకున్నాయి. కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతులను కడసారి చూసేందుకు కాలనీ వాసులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం ధర్మవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భాకరాపేట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎవరైతే ఉన్నారో మల్లిశెట్టి, మురళి, అలాగే మోహన్ మరో మహిళను వచ్చే క్రితమే ధర్మానికి తల్లి తీసుకొచ్చిన పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు. ధర్మారం మొత్తం కన్నీటి పరిమితమవుతున్న పరిస్థితి పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో మురళి ఇంటి సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి తమ కుటుంబ సన్నిహితంగా మెలిగిన వారిని చూసేందుకు పెద్ద ఎత్తున తల్లి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో వీరికి అంత్యక్రియలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ ఘటనకు సంబంధించి భాకరాపేట రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి 8 మంది మృత్యువాత పట్టబడిన పరిస్థితి. మృత్యువాత పడిన ప్రతి ఒక్కరిని ఇప్పటికే వారికి సంబంధించిన చోట మరి కొద్దిసేపట్లో అంత్యక్రియలు చేస్తున్న పరిస్థితి. ఎన్ని గంటలకు అంత్యక్రియలు చేస్తారు? సాయంత్రం తీసుకెళ్ళి ఒక 1 అవర్ లోపు అయిపోతుంది. ఎన్ని గంటలు చేస్తారు? 6 o'clock సార్. 6 o'clock చేస్తారు సార్. ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చారు అక్కడికి? సార్ అక్కడ తిరుపతి నుంచి పంపించారు సార్, మాకు తెలియదు. ప్రస్తుతం ఎవరైతే ఉన్నా ముగ్గురు మృతదేహాలు ఇక్కడికి వచ్చాయి. వారి మృతదేహాలకు సంబంధించి 6 గంటల లోపలే అంత్యక్రియలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కడసారిగా చూసేందుకు రాజేంద్ర నగర్ అలాగే మారుతినగర్ సంబంధించిన స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక్కడ చూసేందుకు పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో క్రౌడ్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. అమ్మ, ఇక్కడ ఎవరిని చూసేకి వచ్చారు? వాళ్ళని చూసేకి వచ్చినాం సార్. మీరు ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఇంటికల్లే లైన్ లో ఉన్నాము. ఏమనిపిస్తుందమ్మా? నిన్న వాళ్ళ పెళ్లి దానికి పోయి ఈ రోజు అవతల బాగా గేర్లో ఉన్నారు. కాదు, ఇప్పుడు నిన్న పెళ్లి దానికి పోయినారు నిశ్చితార్థానికి, ఇప్పుడు ఒకసారిగా చనిపోయి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది సార్? బాధ అవుతుంది. బాధ అవుతుంటుంది సార్, బాధ అవుతుంటుంది. పాపం నిన్న 3 గంటలకు వాడము, ఈ పొద్దు ఇవాళకి ఇట్లా కావడం మళ్ళీ ఏం చేస్తావు సార్? అంత జనం అంటే ఎట్లా సార్? చూడకూడదు ఇట్లా, ఎవరికి జరగకూడదు, ఇట్లా జరగకూడదు సార్ ఎవరికి. ఒక కుటుంబంలోనే ముగ్గురు మృత్యువాత పడడం దీనించుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడికి వచ్చి వారిని కుటుంబ సభ్యులు పరామర్శించిన పరిస్థితి. ఇప్పటికే పరిటాల శ్రీరామ్ స్వయంగా ఇక్కడికి రాగా, మరోవైపు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి స్వయంగా తిరుపతికి వెళ్ళి ఘటనా స్థలాన్ని పరిశీలించి హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వారిని పరామర్శించే, అలాగే అక్కడ అందుతున్న వైద్య సదుపాయాలు కూడా ఆరా తీసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఏదైనప్పటికీ ఇవాళ జరిగిన రోడ్డు భాకరాపేట వద్ద జరిగిన బస్సు బోల్తా ప్రమాదం మాత్రం ధర్మవరం, రాజేంద్ర నగర్ అలాగే మారుతినగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ధర్మవరం నుంచి శ్రీనివాస్.